హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నా మెడలో వరమాల ఎపిసోడ్ 61. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సింధు, ఈ మెడిసిన్స్ అన్నీ జయదేవ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో బాగా సెర్చ్ చేస్తే దొరికాయి. ఒక్కసారి వీటన్నిటిని బాగా అబ్జర్వ్ చేయి. అంకుల్పై వాడిన పాయిజన్ డ్రగ్ శాంపిల్స్ వీటిల్లో ఏమైనా ఉన్నాయేమో నాకు వెంటనే తెలియాలి సింధు అంటూ లక్ష్మయ్య తీసుకువచ్చిన మెడిసిన్స్ అన్నీ సింధుకు చూపించి క్లియర్గా చెప్పాడు సంజయ్. బావా, ఎంత లేదన్నా ఈ మెడిసిన్స్ వివరాలన్నీ తెలుసుకోవాలంటే అట్లీస్ట్ ఒక 3 days అయినా పడుతుంది. నైట్కి నైట్ ఈ రిపోర్ట్స్ రావడం చాలా కష్టం. పైగా పెదనాన్న మీద వాడిన డ్రగ్ రిపోర్ట్ రీసెర్చ్ అంతా అదర్ కంట్రీలోనే జరిగింది. మన దగ్గర అయితే ఇంకా అంత టెక్నాలజీ లేదు. ఈ మెడిసిన్ గురించి వాళ్ళు మాత్రమే మనకు క్లియర్గా చెప్పగలరు అని ఆ మెడిసిన్స్ని అబ్జర్వ్ చేస్తూ మాట్లాడుతోంది సింధు. సింధు, నాకు అదంతా తెలియదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కనీసం 2 daysలో అయినా వీటి రిజల్ట్ వచ్చేలాగా చెయ్యి అన్నాడు సంజయ్. బావా, ఆల్రెడీ నేను అమెరికాలో మా సీనియర్ డాక్టర్స్తో మాట్లాడుతూనే ఉన్నాను. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను నీతో చెప్పాను కదా. ఆయనకు ఈ మెడిసిన్స్ అన్నీ అందేలాగా నువ్వే చేయాలి బావా. ఆయన మాత్రమే ఈ రీసెర్చ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరు. ఈ డ్రగ్ ఇల్లీగల్. మనం దీనిని ఏ విధంగా అమెరికా పంపించాలో నువ్వే ఆలోచించాలి. దొరికితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. చాలా జాగ్రత్తగా చేయాలి ఈ పని. ఇందాకే నేను మా సీనియర్స్తో మాట్లాడితే నాకు తెలిసింది, ఈ పాయిజన్ అటాక్కి గురైన ఒకరిని ప్రాణాలతో కాపాడారు అని. అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ రీసెర్చ్కి ఒప్పుకున్నారు. అతను బ్రతుకుతాడు అని నమ్మకం వదిలేసుకుని ఆ రీసెర్చ్కి ఒప్పుకున్నారు. రియల్లీ సింధు? అవును బావా, నాకు కూడా ఇందాకే తెలిసింది. మనం కూడా అలా చేయాల్సి వస్తే చెయ్యాలి, తప్పదు. పెదనాన్న కండిషన్ నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. అంత బెటర్గా ఏమీ లేదు. చెట్టికి చెప్తే టెన్షన్ పడుతుందని చెప్పట్లేదు. ఓకే సింధు, ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పాను కదా బావా, ఈ మెడిసిన్స్ అన్నీ నువ్వే మా సీనియర్ డాక్టర్కి అందేలాగా చూడాలి. ఆ తర్వాతే మనం ఏదైనా స్టెప్ వేయగలము. ముందు మనం ఈ పని చెయ్యాలి. ఓకే సింధు, నేను ఈ మెడిసిన్స్కి సంబంధించిన శాంపిల్స్ అన్నీ మీ సీనియర్ డాక్టర్స్కి అందేలాగా నేను చేస్తాను. ఆయన చేత త్వరగా రీసెర్చ్ కంప్లీట్ చేయించే బాధ్యత మాత్రం నీది. వాటి రిపోర్ట్స్ వస్తేనే కొంతమంది ఆట కట్టించడం కుదురుతుంది అని సింధుతో చెప్పవలసింది చెప్పి విక్రమ్తో మాట్లాడడానికి పక్కకు వచ్చాడు సంజయ్. సంజయ్ నుంచి ఫోన్ రావడం చూసి మీటింగ్లో ఉన్న విక్రమ్ పక్కకు వచ్చి మాట్లాడుతున్నాడు. హాయ్ సంజు, హౌ ఆర్ యూ? హాయ్ డాడ్, ఐ యామ్ ఫైన్. ఏంటి సంజు, ఏమైంది? డల్గా మాట్లాడుతున్నావు? డాడీ, అంకుల్కి బిజినెస్ పరంగా భాషిష్ వర్మ శత్రువని మనందరికీ ఎప్పటి నుంచో తెలుసు. కానీ అతను బిజినెస్ పరంగా మాత్రమే శత్రువు కాదు, ఎంతోమంది వ్యక్తిగత జీవితాలను నాశనం చేస్తున్నాడు. తన చేతి కింద ఎంతోమంది స్లమ్ పీపుల్స్ జీవితాలు నలిగిపోతున్నాయి. అతని గురించి తెలుసుకుంటూ ఉంటే నా రక్తం మరిగిపోతోంది. అంత తెలిసి కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. టైం కోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు సంజయ్. సంజు, ఆర్ యూ ఫైన్? ఏదేదో మాట్లాడుతున్నావు, చాలా డిస్టర్బ్గా ఉన్నావు. అసలు ఏం జరిగింది? ఏది కరెక్ట్గా లేదు డాడ్. ఆలోచించలేకపోతున్నాను. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సంజు, ఒక్క మాట చెప్పు. ఇప్పుడే ఆ భాషిష్ వర్మ సంగతి నేను హ్యాండిల్ చేస్తాను అన్నాడు విక్రమ్. లేదు డాడ్, మీరు అలా చేస్తే భాషిష్ వర్మతో పాటు ఎంతోమంది అమాయకుల జీవితాలు నాశనం అవుతాయి. ముందు వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి. ఏ డబ్బు మదంతో ఇదంతా చేస్తున్నాడో వాడికి ఆ డబ్బును దూరం చేయాలి. భాషిష్ వర్మ చేతిలో ₹1 లేకుండా చేయాలి. అతను చేసే దుర్మార్గాలకు భయపడి చీకట్లోనే బ్రతికేస్తున్న ఎంతోమంది జీవితాలకు వెలుగుని చూపించాలి. వాళ్ళకి ధైర్యం చెప్పాలి అన్నాడు సంజయ్.
సంజు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదంతా అసలు ఎలా జరుగుతుంది? డైరెక్ట్గా ఎదిరించే సత్తా ఉండి కూడా ఇంత ఆలోచించడం, ఇంత ల్యాగ్ చేయడం ఎందుకు? అసలు డిలే ఎందుకు చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు అన్నాడు విక్రమ్. డాడ్, ఇంకొక 2 days నాకు టైం ఇవ్వండి. సాక్ష్యాధారాలతో సహా భాషీష్ వర్మ ఆట కట్టిస్తాను. ఎంతోమంది జీవితాలను తొక్కుకుంటూ పైకి వచ్చిన అతనికి బుద్ధి చెప్తాను డాడ్. అతని వల్ల ఆర్థికంగా ఎంతోమంది నష్టపోయారు. వాళ్ళందరికీ నష్టపరిహారం అందేలాగా చేస్తాను. తను ఒకవేళ పోలీసుల నుంచి, చట్టం నుంచి డబ్బు ఆశ చూపించి బయటికి రావాలని చూసినా వాడి దగ్గర రూపాయి లేకుండా చేస్తాను అన్నాడు సంజయ్. సంజయ్, నీకొకటి చెప్తాను, మర్చిపోకు. నీకు ఏ అవసరం వచ్చినా మీ డాడ్ ఉన్నాడు, ఓకే అన్నాడు విక్రమ్. ఖచ్చితంగా మీ హెల్ప్ నాకు అవసరం అవుతుంది డాడ్. ఈ సాక్ష్యాధారాలు అన్నీ సేకరించాక మీ హెల్ప్ నేను ఖచ్చితంగా అడుగుతాను. అప్పుడు మీరు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి అన్నాడు సంజయ్. డెఫినెట్గా సంజు, నేను నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ నన్నెందుకురా ఎన్నిసార్లు అడిగినా విజయవాడ రావద్దు అని అంటున్నావు? ఇంక నువ్వు నన్ను ఆపాలని ట్రై చేసినా నేనాగను. నాకు వాడిని చూడాలని ఉంది. జయదేవ్ నా స్నేహితుడు. వాడికి ఇంత పెద్ద కష్టం వచ్చినా నేను రాకుండా ఉంటే మా స్నేహానికి అర్థం లేదు అన్నాడు విక్రమ్. డాడ్, ఈరోజు నైట్ నేను చిట్టితో ఖచ్చితంగా మాట్లాడతాను. నా పేరు సంతోష్ కాదు, సంజయ్, సన్ ఆఫ్ విక్రమ్ అని ఎలాగైనా చిట్టిని కన్విన్స్ చేసి చెప్పేస్తాను. నెక్స్ట్ మినిట్ మీకు కాల్ చేస్తాను. మీతో పాటు ఐశ్వర్యాని కూడా తీసుకురండి, ఓకేనా డాడ్ అన్నాడు సంజయ్. ఓకే సంజు, అదేదో త్వరగా చెయ్యి. ఈరోజు నైట్ క్లారిటీగా హారికాకి సిచ్యువేషన్ మొత్తం అర్థమయ్యేలాగా చెప్పు. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్. డాడ్, నేను మీ అబ్బాయిని అని తెలిస్తే చిట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి తప్పించుకోవడానికి ఈజీ అవకాశం మనమే చేతులారా ఇచ్చినట్లవుతుంది. మీకు చెప్తే అర్థం కాదు. జయదేవ్ అంకుల్ని చూసేదాకా మీకు ప్రశాంతత లేదు అని అనుకుంటూ చిట్టి కోసం అంతా వెతుకుతూ అలివేలు దగ్గరికి వచ్చాడు సంజయ్. ఆంటీ, చిట్టి ఏది? ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడే అజయ్ అంకుల్, చిట్టి ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. చిట్టి వెళ్తూ వెళ్తూ కూడా సంతోష్తో చెప్పి వెళ్దామని నీకోసం చాలాసేపు వెయిట్ చేసింది బాబు. నువ్వు ఫోన్లో బిజీగా ఉండడం చూసి మీ అజయ్ అంకుల్ దగ్గరుండి మరీ చిట్టిని తీసుకువెళ్ళారు చెప్పింది అలివేలు. ఓ, ఓకే ఆంటీ. అజయ్ అంకుల్ కూడా ఉంటే భయపడాల్సిందేమీ లేదు. చిట్టి సేఫ్గా ఉంటుంది. మీరు కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది. నా పర్మిషన్ లేకుండా ఎవరూ జయదేవ్ అంకుల్ని కలవలేరు. నిన్నటి నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు. బాగా టైట్గా కనిపిస్తున్నారు. రెస్ట్ తీసుకోండి ఆంటీ. మీరు కూడా నాతో పాటు ఇంటికి రండి అంటూ జయదేవ్ ఇంటికి బయలుదేరాడు సంజయ్ అలివేలుని తీసుకుని. చిట్టి తన బెడ్రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆదిత్య వాళ్ళ నాన్న గురించి చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటే సంజయ్కి ఏమవుతుందో అని బాగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతోంది. సంజయ్ వాయిస్ వినిపించడంతో వెంటనే బెడ్ మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్లు యాక్ట్ చేసింది చిట్టి. లక్ష్మయ్య తాత, చిట్టి ఎక్కడ ఉంది? ఏమైనా తిందా లేదా అడుగుతున్నాడు సంజయ్. లేదు బాబుగారు, చిన్నమ్మాయి గారు ఏమీ తినలేదు. నేను 2-3 సార్లు బ్రతిమలాడాను, కానీ అమ్మాయి గారు ఆకలిగా లేదు సుబ్బులు. నన్ను విసిగించకు అని నన్ను పంపించేసి ఆ అమ్మే నిద్రపోయింది చెప్పింది సుబ్బులు. ఓ అవునా, సరే సుబ్బులు, ఒక గ్లాస్ గోరువెచ్చగా పాలు కాచి తీసుకురా అని సుబ్బులకి చెప్పి చిట్టి రూంలోకి వెళ్ళాడు సంజయ్. సంజయ్ అడుగుల శబ్దం వినిపిస్తూ ఉండడంతో మరింత గట్టిగా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్లు అలాగే ఉండిపోయింది హారిక. రూంలోకి వచ్చి హారిక వైపే చూస్తున్నాడు సంజయ్. తను నార్మల్గా కళ్ళు మూసుకోలేదు, గట్టిగా మూసుకుంది. అర్థమైపోతోంది సంజయ్కి. ఏంటిది, నిద్రపోకుండా నిద్రపోతున్నట్లు యాక్ట్ చేస్తోంది? ఎందుకు ఇలా చేస్తోంది? అయినా దీని గురించి నాకు తెలీదా అని మనసులో అనుకుంటూ చిట్టి యాక్టింగ్ చూసి నవ్వుతూ, నాకేమవుతుందో అని నువ్వు టెన్షన్ పడుతున్నావు. నాతో నీ భయం గురించి చెప్పాలని నీకు ఉన్నా మళ్ళీ నాకు కోపం వస్తుందేమో అని నీకు భయం. నా మీద నీ మనసులో ఇంత ప్రేమ ఉన్నా అస్సలు బయటికి చెప్పకుండా
ఇన్ని రోజులు నన్ను నీ చుట్టూ తిప్పుకున్నావు అని మనసులో అనుకుంటూ చిట్టి పక్కన పడుకుని కావాలని పైకి ఇలా మాట్లాడుతున్నాడు సంజయ్. అబ్బబ్బబ్బబ్బా, ఈ రోజు కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను. నేను చిట్టి ఒకే రూమ్లో ఉన్నాము. ఇక ఈ రూమ్లో ఎవ్వరూ లేరు. నా ఇష్టం వచ్చినట్లు నేను ఉండొచ్చు. చిట్టి కూడా మంచి నిద్రలో ఉంది. కిస్ చెయ్యొచ్చు, హగ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చాలా చెయ్యొచ్చు అని సంజయ్ మాట్లాడుతూ ఉండగానే సుబ్బులు ఆ రూమ్లోకి వచ్చి, చిన్నబాబు గారు ఇదిగోండి పాలు అని పిలిచింది. నువ్వు సూపర్ సూపర్ సుబ్బులు, ఇప్పుడే నేను వేడి పాలు తాగాలి అనుకున్నానో లేదో నువ్వు ఇలా తీసుకొచ్చేసావు. థ్యాంక్ యూ. ఈ టైంలో పాలు తాగితే వచ్చే మజానే వేరు అన్నాడు సంజయ్ కావాలని చిట్టికి వినిపించేలాగా అల్లరిగా మాట్లాడుతూ. అసలే సంజయ్ మాట్లాడే మాటలకు తెగ టెన్షన్ పడిపోతున్న హారిక చిన్నగా ఒక కన్ను తెరిచి చూసింది. సుబ్బులు పాల గ్లాస్ తీసుకువచ్చి సంజయ్కి ఇవ్వడం చూసి మరింత టెన్షన్ పడుతోంది. ఏంటి, వీడికి అసలే స్పీడ్ ఎక్కువ, ఇప్పుడు డైరెక్ట్గా నా రూమ్లో నిద్రపోతాడా ఏంటి? పైగా కిస్సు హగ్గు అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ఇంకా నేను నా యాక్టింగ్ ఇలాగే కంటిన్యూ చేస్తే వీడేదేదో చేసినా చేస్తాడు, అప్పుడు ఆపడం చాలా కష్టం అనుకుంటూ చటుక్కున లేచి కూర్చుంది హారిక. ఏయ్, ఏంటి సుబ్బులు, పాలు పాలు తీసుకొచ్చావేంటి అడిగింది హారిక తడబడుతున్న మాటలతో. మీరు నిద్రలేదా చిన్నమ్మాయి గారు? పాలు చిన్నబ్బాయి గారు తీసుకురమ్మన్నారు నవ్వుతూ చెప్పింది సుబ్బులు. ఆహా, చిన్నబ్బాయి గారు ఏం చెప్తే అది చేస్తావా? ఇంకొక్కసారి పాలు తీసుకువస్తే చంపేస్తాను అంది హారిక కోపంగా. అదేంటండి అమ్మాయి గారు, అంత కోపం వస్తుంది మీకు? రోజు పాలు తాగే నిద్రవుతారు కదా అంది సుబ్బులు. రోజు వేరు, ఈరోజు వేరు అంది హారిక సంజయ్ వైపు కోపంగా చూస్తూ. హారిక ఎందుకు అంత కోపంగా ఉందో అర్థం కాక అయోమయంగా చూస్తోంది సుబ్బులు. హారికకి ఎందుకంత కోపం వచ్చిందో తెలిసిన సంజయ్ పకపక నవ్వుతూ, సుబ్బులు, ఆ పాలు నాకిచ్చి నువ్వు వెళ్ళు అన్నాడు సంజయ్. ఏయ్ సుబ్బులు, ఇచ్చావంటే నిన్ను చంపేస్తాను అని సంజయ్ వైపు భయంగా చూస్తూ చిన్నగా బెడ్ దిగి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తోంది హారిక. సుబ్బులు చేతిలో పాలు తీసుకుని, సుబ్బులు నువ్వు వెళ్ళు, మీ చిన్నమ్మాయి గారు అలాగే అంటారు, నేను ఈ పాలు తాగించి వచ్చేస్తాను అని సుబ్బులకి మాత్రమే వినిపించేలాగా చెప్పాడు సంజయ్. సంతోష్, సుబ్బులతో ఏం మాట్లాడుతున్నావు? అయినా నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? పైగా నా పక్కన నిద్రపోతావా? ఇంకా ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ప్లీజ్ నా రూమ్లో నుంచి బయటికి వెళ్ళు అంది హారిక తన మొహం మీదకి పడుతున్న జుట్టుని వెనక్కి సరిచేసుకుంటూ. సంజయ్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ హారికకి దగ్గరగా వస్తూ ఉంటే మరొక వైపు నుంచి చిట్టి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తోంది. బయటికి వెళ్లకుండా చిట్టి చెయ్యి పట్టుకున్నాడు సంజయ్. ఏయ్ సంతోష్, ఏంటిది? నా చెయ్యి వదులు, లేకపోతే గట్టిగా అరుస్తాను అంది హారిక. చిట్టి, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు గోల చేస్తే వెంటనే ముద్దు పెట్టేస్తాను అన్నాడు సంజయ్. సంజయ్ ఎక్స్ప్రెషన్స్కి అతని చూపులకు కంగారు పడుతూ గొంతు తడి ఆరిపోతుంటే గుటకలు మింగుతూ పెదవులను తడి చేసుకుంటూ, మరి గోల చేయకుండా ఉంటే? గోల చేయకపోతే ఇంకా హ్యాపీ కదా నేను అన్నాడు సంజయ్ చిట్టి నడుము చుట్టూ చేతులు వేసి సడన్గా దగ్గరికి తీసుకుంటూ. సంజయ్ చేతి స్పర్శకి ఎంత కంగారుగా అనిపించిందంటే చిట్టికి చెమటలు పట్టేస్తున్నాయి. నోట మాట రావట్లేదు. భయంగా సంజయ్ వైపు చూస్తూ అప్పటి వరకు మాట్లాడిన చిట్టి సైలెంట్గా స్టాచ్యూలాగా నుంచోవడం చూసి పకపక నవ్వుతూ, చిట్టి, నువ్వేమీ తినకుండా నిద్రపోయావని సుబ్బులు చెప్పింది, అందుకనే వేడి పాలు తీసుకురమ్మన్నాను. నేనేదో ఆట పట్టిద్దామని సరదాగా అలా మాట్లాడాను. ఏమాత్రం దానికి ఇంత టెన్షన్ పడుతున్నావేంటే? ఇలా అయితే ఎలా నీతో? పెళ్ళయ్యాక అసలు నన్ను టచ్ కూడా చెయ్యనివ్వవేమో అన్నాడు సంజయ్ రొమాంటిక్గా చిట్టి వైపు చూస్తూ. అంతే, చిట్టి వెంటనే సంజయ్ చేతులు విడిపించేసుకుంది. ఒక 2 అడుగులు దూరంగా నడిచి, ఒరేయ్ ఏంట్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంత భయపడ్డానో తెలుసా? బాగా బలిసి కొట్టుకుంటున్నావురా నువ్వు, పందిగా అని కోపంగా సంజయ్ని చేతులతో కొడుతూ తిడుతోంది హారిక. హే చిట్టి 1 సెకండ్ ప్లీజ్
అని చిట్టి చేతులు పట్టుకుని, ముందు ఈ పాలు తాగవే అని పాలు చిట్టి చేతికి అందించాడు సంజయ్. సంజయ్ వైపు చూస్తూ చిన్నగా పాలు తాగింది హారిక. చూడు చిట్టి, నువ్వు నా కోసం టెన్షన్ పడుతూ ఏమీ తినకుండా అలా నిద్రపోతుంటే నీ చేత కనీసం పాలైనా తాగించాలని అలా మాట్లాడాను, అంతే. నేనేదైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ. నువ్వు భయపడకు, నాకేమీ కాదు అని చిట్టి దగ్గరగా వచ్చి చిట్టి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి గుడ్ నైట్ చెప్పి తన రూమ్లో నుంచి బయటికి వెళ్ళాడు సంజయ్. అలా వెళ్ళిపోతున్న సంజయ్ వైపు ఒక్క నిమిషం అలాగే చూస్తూ ఉండిపోయింది హారిక. తన ఫోన్ రింగ్ టోన్ వినిపిస్తోంది. జయదేవ్ పిఏ నుంచి పదే పదే ఫోన్ రావడం చూసి, చెప్పండి అంకుల్, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు, ఎనీ ప్రాబ్లం అడిగింది చిట్టి. మేడం, నేను మీ డాడీకి పిఏగా పనిచేసేవాడిని, ఆయన దగ్గర ఎంతో నమ్మకస్తుడుగా ఉండేవాడిని. మీరు నన్నెందుకు పిఏగా అపాయింట్ చేసుకోకుండా వేరొకరిని సెలెక్ట్ చేసుకున్నారో మీకే తెలియాలి. మీ డాడీ నా మీద ఉంచిన నమ్మకం మీరెందుకు ఉంచలేదో అర్థం కావట్లేదు అన్నాడు జయదేవ్ పిఏ. అయ్యో అంకుల్, అలాంటిదేమీ లేదు. డాడీ త్వరలో రికవరీ అవుతారు, అప్పుడు మీరే మా డాడీకి పిఏగా వర్క్ చేద్దురు గాని అంది హారిక కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతూ. అది చూద్దాంలేండి. మీ డాడీ ఏమైనా చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అసలు ఉంటారో లేదో కూడా తెలియదు. మళ్ళీ నేను ఆయన కింద వర్క్ చేయడం, అసలు ఇదంతా జరిగే పనేనా? అంకుల్, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా డాడీకి ఏమీ కాదు అంది ఎమోషనల్గా హారిక. మేడం, మీకు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ప్రతి బిజినెస్ మ్యాన్ ఇలాంటి క్రిటికల్ కండిషన్ వచ్చినప్పుడు తన కంపెనీ వారసత్వం ఎవరికి చెందాలో ఖచ్చితంగా అగ్రిమెంట్ రాస్తారు. మీ డాడ్ కూడా రాశారు. మీరు ఈ బాధ్యతలన్నీ తీసుకునే ముందు ఒక్కసారి ఆ అగ్రిమెంట్లో ఏముందో చదవాలని కూడా మీకు అనిపించలేదా అడిగాడు జయదేవ్ పిఏ. అంకుల్, మీ మాటల్లో ఏదో ర్యాష్నెస్ నాకు తెలుస్తోంది. మీరు ఎందుకు ఇలా నిలదీసినట్టు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ నేను కూడా ఆ అగ్రిమెంట్స్ చదవాలి అని ట్రై చేశాను, అంతా వెతికాను. డాడ్ ఎక్కడ పెట్టారో తెలియదు అంది హారిక. మేడం, మీరు సార్కి వారసురాలు, మీకు ఈ విషయం తెలియదు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంకొకరైతే అసలు నమ్మరు కూడా. మీరే ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. మీ డాడ్ ఏదో ఒక సందర్భంలో మీకు చెప్పే ఉంటారు, ఖచ్చితంగా చెప్తారు కూడా అని చెప్పి కాల్ కట్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు జయదేవ్ పిఏ. సార్, మీరు చెప్పినట్లే మొత్తం చేశాను. ఇన్ని రోజులు జయదేవ్ గారి పిఏగా పనిచేసి ఆయన కంపెనీ డీటెయిల్స్ అన్నీ మీకు లీక్ చేశాను. ఆయనకు నమ్మిన బంటుగా అందరినీ నమ్మించాను. మీ మనిషిని అయ్యుండి వాళ్ళందరినీ నమ్మించి మీకు ఇంత ఫేవర్ చేశాను కదా, మరి దీనికి తగ్గ ప్రతిఫలం ఏంటి అన్నాడు జయదేవ్ పిఏ భాషీష్ వర్మతో మాట్లాడుతూ. ఓహ్, ప్రతిఫలమే కదా నీకు కావాలి. నమ్మక ద్రోహం చేసిన నీకు నమ్మక ద్రోహమే కదా ప్రతిఫలం అంటూ సడన్గా షూట్ చేసి పడేశాడు భాషీష్ వర్మ. పెద్ద గావు కేకలతో ఉన్న చోటనే పడిపోయాడు జయదేవ్ పిఏ. ఆ ప్రదేశమంతా రక్తపు మడుగు, గిలా గిలా కొట్టుకుంటూ నిమిషంలోనే ప్రాణం వదిలేశాడు. ఇదంతా చూస్తూ వస్తున్న చెమటని తుడుచుకుంటూ, అయ్యో అదేంటి సార్, అంత ఈజీగా చంపేశారు? అతను మీకు ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మీరు అతని ప్రాణాలు తీసేశారు అన్నాడు భాషీష్ వర్మ పిఏ. వీడు నమ్మక ద్రోహి, రేపొద్దున మనకి కూడా ఇలా చెయ్యడు అని గ్యారంటీ ఏంటి? 10 కోట్లు ఇస్తాను అని అనగానే గంగిరెద్దులాగా తల ఊపి నేను చెప్పిందల్లా చేశాడు. రేపన్న రోజు మనకన్నా ఎవరైనా ఎక్కువ డబ్బు ఆశ చూపిస్తే మనకి కూడా ఇదే పరిస్థితి తేవడానికి వీడు రెడీగా ఉంటాడు. ఇలాంటి వాళ్ళను నేను అస్సలు నమ్మను, ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వను అన్నాడు భాషీష్ వర్మ అతని శవాన్ని తీసుకుపోమ్మని అక్కడ ఉన్న తన అనుచరులకు సైగ చేస్తూ. పాపి చిరాయివు అని అంటారు, ఇందుకేనేమో ఇంకా ఎన్ని రోజులు నీకు నూకలు ఉన్నాయో ఏమో, ఇంకా నేను ఎన్ని దారుణాలు చూడాలో ఏమో అనుకుంటున్నాడు భాషీష్ వర్మ పిఏ. జయదేవ్ పర్సనల్ అసిస్టెంట్ మాట్లాడిన దగ్గర నుంచి దాదాపు గంట సేపు అదే విషయం గురించి ఆలోచించింది హారిక. డాడ్ నాతో ఇలాంటి విషయం ఎప్పుడూ మాట్లాడలేదు,
అసలు బిజినెస్ గురించి నాకు డాడ్కి ఒక్కసారి కూడా కాన్వర్జేషన్ రాలేదు. డాడ్ నాతో ఎప్పుడైనా ఇలాంటి ఆస్తి విషయాలు చెప్పారా అని తనలో తానే ప్రశ్నించుకుంటూ ఆలోచిస్తోంది హారిక. చిన్నగా జయదేవ్ అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి హారికకి. చిట్టి, ఎప్పుడైనా నేను లేని పరిస్థితి వస్తే బాగా గుర్తుపెట్టుకో, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. నా లాకర్ నెంబర్ నీకు తెలుసు కదా, ఓపెన్ చేసి చూడు, మర్చిపోకు అని జయదేవ్ అన్న మాటలు గుర్తుకు రాగానే సంజయ్ రూమ్లోకి పరుగు తీసింది హారిక. భాషిష్ వర్మ ఎందుకని జయదేవ్ రాసిన అగ్రిమెంట్స్ గురించి ఆలోచిస్తున్నాడు? తన పేరు సంతోష్ కాదని, తన అసలు పేరు సంజయ్ సన్ ఆఫ్ విక్రమ్ అని సంజయ్ హారికకి అర్థమయ్యేలాగా చెప్పగలడా? అది విన్న హారిక రియాక్షన్ ఎలా ఉంటుంది? సింధు సంజయ్ రీసెర్చ్ కోసం పంపిస్తున్న మెడిసిన్స్లో జయదేవ్పై యూజ్ చేసిన డ్రగ్ ఉండి ఉంటుందా? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? రేపు మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. ధన్యవాదాలు.